ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో అంగన్వాడీలో 9,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్, అర్హతలు, జీతము, పూర్తి వివరాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తుందా? వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుందండి. తెలంగాణలోని మహిళలకు మరో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రానుంది. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకులకు పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9,000 పైగా పోస్టులు అయితే ఖాళీగా అయితే గుర్తించినట్టు తెలిసింది. సో వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఇక ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటన జారీ కానున్నట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయులతో పాటు సహాయకురాలు ఉంటారు. ఇక గతంలో ఈ పోస్టులపై ఎంపికైన వారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేసిన వారికి సూపర్వైజర్గా పదోన్నతులు అయితే రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. వీటికి భర్తీగా కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాలకు అర్హత ఇవే. వీటి ప్రకారం టీచర్లతో పాటు హెల్పర్లు నియమితులు వారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి. గతంలో అంగన్వాడీ టీచర్లు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలని నిబంధన ఉండేది. ఈసారి వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. అలాగే 65 ఏళ్లు దాటిన వారు సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీలో 50% హెల్పర్లకు పదోన్నతి కల్పించాలని భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే సూపర్వైజర్ పోస్టులను 50% పదోన్నతులకు ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు 5 ఏళ్ల సర్వీస్ కూడా పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా అయితే నియమించాలని. సో మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యా అర్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ అయితే భావిస్తుంది.